ఐపీఎల్ 2026లో అన్ని జట్లు గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నాయి. కానీ సిఎస్కే జట్టు పరిస్థితి వేరేలా ఉంది. ఆ జట్టు ఆడుతుంది అంటే పక్కా ఓడిపోతుంది అనేంతలా ప్రస్తుతం తయారైంది. అవును, ఒకప్పుడు సిఎస్కే అంటే ఐపీఎల్లో ఏ జట్టుకైనా భయమే. అంతేకాదు పక్కా ప్లే ఆఫ్స్ లో ఉంటాం, మీరు వచ్చేయండి అనేలా ధోని జట్టుని తీర్చిదిద్దాడు. కానీ ఇప్పుడు జట్టు పరిస్థితి మొత్తం మారిపోయింది. అది ఎంతలా అంటే సొంత ఫ్యాన్స్ కూడా ఈ రోజైనా గెలుస్తారా అనేంతగా మారింది. దీనికి ప్రధాన కారణం జట్టులోని నాణ్యత లేని ఆటగాళ్లు. అవును, జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొత్తం కుర్రాళ్ల వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపడం ప్రస్తుతం సిఎస్కేను పాతాళంలోకి పడేసింది. ఒకప్పుడు లెజెండ్స్ స్టార్స్ ఆడిన టీంలో ఇప్పుడు అలాంటి స్టార్ ప్లేయర్స్ ఒక్కరు కూడా లేకపోవడం ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇక 18 కోట్లు పెట్టి తెచ్చుకున్న సంజు శాంసన్ మొదటి 3 మ్యాచ్ల్లోనే భారమయ్యాడు. దాంతో పాటు అసలు టీ20 క్రికెట్ లోనే లేని ప్లేయర్ ని భవిష్యత్ కెప్టెన్ అని రుతురాజ్ గైక్వాడ్ ని నియమించారు. అలాగే కొత్త కుర్రాళ్లు ఇద్దరిని చెరో 14 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. వాళ్ళిద్దరూ కూడా ప్రభావం చూపలేకపోతున్నారు. ఇలా చెత్త స్ట్రాటజీలతో జట్టుని మొత్తం నాశనం చేశారు. అయితే ఆక్షన్ లో ఏదైనా మంచి పని చేశారా అంటే అది సర్ఫరాజ్ ఖాన్ ని కొనడమే. నిజంగా అతడు తప్ప ఇంకెవరూ జట్టులో భరోసా కల్పించలేకపోతున్నారు. ఉన్నంతసేపు పరుగులు చేస్తున్నాడు. అతడితో పాటు ఆయుష్ మాత్రే కూడా కాస్త పర్వాలేదు అనిపిస్తున్నాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఇక బౌలింగ్ గురించి మాట్లాడకపోతేనే బెటర్. అయితే ఈ సీజన్ కు ముందు ఇద్దరు ఆల్రౌండర్లని రాజస్థాన్ కి ఇచ్చేసింది చెన్నై. అక్కడే చెన్నై ఫ్రాంచైజీ పతనం మొదలైంది. ఎన్నో ఏళ్లుగా జట్టుకు వెన్నెముకలా నిలబడిన జడేజా తగిన గౌరవం ఇవ్వకుండా ఫ్రాంచైజీ పంపేసింది. ఇక ఫ్యాన్స్ కూడా ధోని బ్యాటింగ్ కోసం జడేజా అవుట్ అయిపోవాలని కోరుకునేవారు. ఇలా ఒక సీనియర్ ప్లేయర్ కి గౌరవం ఇవ్వకుండా చేశారు. దీంతో పక్క టీం కు వెళ్లి ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ లోనే చెన్నై పతనాన్ని శాసించాడు. ఇక ధోని లేని జట్టు ఎలా ఉంటుందో ఇప్పటికే ఒక ట్రైలర్ చూసేశారు ఫ్యాన్స్. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఎక్కడా కూడా ప్రభావం చూపని సిఎస్కే తర్వాత మ్యాచ్ లోనైనా గెలుస్తుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.